బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత తలెత్తింది. పలు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రోడ్డు దాటుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆందోళనకు దిగారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఉద్రిక్తత తలెత్తింది. పలు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. రోడ్డు దాటుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ హయత్ నగర్ లో అయితే పలు కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హయత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపై పలు కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాలనీ వాసులు రోడ్లు దాటుతుండగా ఒక్కసారిగా భారీ వాహనాలు కూడా అవి ఒక ప్రమాదశాత్తు మృతి చెందడం కూడా జరుగుతుంది కొంతమంది. అయితే దీనికి సంబంధించి రోడ్డు దాటడానికి కనీస వసతులు లేవని చెప్పి కూడా విజయవాడ జాతీయ రహదారిపై భారీ ఎత్తున ఆందోళన చేయడంతో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే తమకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ప్రజలు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫుట్ ఓవర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేస్తే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి పైన కూడా నిత్యము వేల సంఖ్యలో భారీ వాహనాలు కూడా రాకపోకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా చనిపోయిన పరిస్థితి ఘటనలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీనిపైన అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. అయితే దీనిపైన మాత్రం ప్రజెంట్ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్ కూడా క్లియర్ చేసే అవకాశం క్లియర్ చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా ఆందోళన విరమించామని, ఇలాగనే ఆందోళన కొనసాగిస్తామని చెప్పి కూడా కాలనీ వాసులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం వద్ద